డాడ్, మీకు రోహికి మధ్య ఏం జరుగుతోంది? ఏం జరుగుతుంది? అది అది ఏం లేదమ్మా. ఇందుకు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? డాడ్, మీరు రోహి మాట్లాడడం నేను విన్నాను. అసలు ఏం జరుగుతుందో చెప్తారా? ఐఎమ్ సారీ అమ్మా. ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను ఇదంతా చేయాలనుకోలేదు కానీ. డాడ్, మీరు ఏం చేశారు? అమ్మా అది I'm sorry, Ma. I'm extremely sorry. Dad. Dad, మీరు రెస్ట్ తీసుకోండి, నేను చేస్తాను. నేను మధ్యాహ్నం డోస్ ఇంజెక్ట్ చేయలేదు, నువ్వు ఇందులో ఇంజెక్ట్ చేసే. రోహి, భోజనం చేసి వెళ్తావు కదా? యా, వెయిట్ చేసేస్తాను. ష్యూర్. అలియా, టేక్ యూర్ టైం. యా. రామా, డాడ్, మీరు రోహిని ఇగ్నోర్ చేయడానికి ఏం చెప్పారు? నేను తనతో ఏం చెప్పానంటే, మీ అమ్మ బ్రతుకున్నంత వరకు నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను అని, ఇంకా ఎవరిని ప్రేమించలేనని చెప్పాను. మీరు ఎగ్జాక్ట్ గా ఇదే చెప్పారా? అవునమ్మా, కానీ విషయం ఏంటి? ఏం లేదు డాడ్, మీరు పడుకోండి. గుడ్ నైట్.
ఆలియా, హ్మ్? ఏమైంది? ఎంత అర్జెంటుగా నన్ను ఎందుకు పిలిచావు? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఓకే, పద. షూర్. రా కూర్చో. రోహి, హ్మ్? పోలీసు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకు విషయం తెలిసింది. ఏం తెలిసింది? వాళ్ళు ఏమంటున్నారంటే మా మామ్ డెత్ న్యాచురల్ డెత్ కాదని, అదొక మర్డర్. మర్డరా? కానీ వాళ్ళెందుకు అలాగన్నారు? అది ఆ సిలిండర్ నాబ్ ఉంది కదా, అదెవరో ఆఫ్ చేశారు. ఎందుకంటే మామ్కి ఆక్సిజన్ సప్లై రాకూడదని. కానీ ఆంటీని ఎవరైనా ఎందుకు చెప్తారు? అంటే ఆవిడ్ని చంపడం వల్ల ఎవరికి లాభం ఉంటుంది? ఆ, అదే నాకు కూడా అర్థం కావట్లేదు. రోహి, ఒక విషయం అడగనా? తప్పుగా అనుకోవు కదా? అడుగు. ఆ రోజు నేను మామ్కి డైలీ డోస్ ఇచ్చి బయటికి వెళ్ళినప్పుడు నాబ్ ఆన్లో ఉండింది. కానీ ఆ తర్వాత విత్ ఇన్ 4-5 minutes నువ్వు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి నాకు నాన్నకేం చెప్పావంటే మామ్ ఆరోగ్యం చెడిపోయిందని. కరెక్ట్ కదా? ఆ నాబ్ ఆఫ్ చేసింది నువ్వు కాదు కదా? ఆలియా, నేనెందుకు ఆ నాబ్ ఆఫ్ చేస్తాను? ఇంకా ఆంటీని చంపితే నాకేం దొరుకుతుంది? యా, సారీ రోహి, నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ ఆ నాబ్ నువ్వే ఆఫ్ చేసి ఉంటావని. ఇంకా నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, నువ్వు అలాంటి పనులు చేయవని. సరే, పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇంకా మన దగ్గర ఎంక్వైరీ కూడా చేస్తారు. ఎంక్వైరీయా? కానీ పోలీస్ నన్నెందుకు ఎంక్వైరీ చేస్తారు? నేనేం చేయలేదే. అవును, కానీ చనిపోయిన రోజు మనం ముగ్గురే కదా ఉన్నాం, యూ, మీ అండ్ డాడ్, రైట్? నువ్వెందుకు భయపడుతున్నావు? నేనెందుకు భయపడతాను? నువ్వు భయపడుతున్నా. కాదా ఆలియా, అది నువ్వు నన్ను అలాగ అడిగావు కదా, అందుకే నేను ఇలా రియాక్ట్ అయ్యాను. రోహి, నువ్వు భయపడుతున్నా. ఆలియా, చెప్పాను కదా నేను భయపడట్లేదు అని. నువ్వెందుకు పదే పదే అదే మాట అడుగుతున్నావు నా దగ్గర? రోహి, నేను నువ్వు డాడ్ మాట్లాడుకోవడం విన్నాను. నాకంతా తెలుసు. నీకు ఇంకా డాడీకి మధ్య ఏం జరుగుతోందని. ఇంకా ఇది కూడా తెలుసు, మామ్ని మర్డర్ చేసింది నువ్వే అని కదా? ఎందుకంటే నువ్వు డాడ్ లైఫ్లోకి ఈజీగా వచ్చి నా స్టెప్ మామ్ అవ్వచ్చు కదా? రోహి, నేను నిన్నే అడుగుతున్నాను. ఆలియా, సారీ. నేను నాన్న ప్రేమలో ఎంత గుడ్డిదాన్నయ్యానంటే అది. నేను మీ మామ్ని చంపేశాను. నేను నిన్ను హర్ట్ చేయాలనుకోలేదు. నువ్వు నన్ను క్షమించవని నాకు తెలుసు. కానీ ఆలియా, ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు, ప్లీజ్. క్షమాపణ అడుగుతున్నావా? ప్లీజ్. నువ్వు తనని చంపేశావు. ఐఎమ్ సారీ. నన్ను క్షమించాలియా.
అలియా, ఈ రక్తం ఏంటమ్మా? ఏమైందమ్మా? నువ్వు ఏం చేసావు చెప్పు. అలియా, ఎప్పుడైతే ఒకరిని ఇష్టపడుతున్నామో అప్పుడే వాళ్ళ ప్రేమలో మనం గుడ్డోలమైపోతాం. ఇంకా ఇలాంటి గుడ్డి ప్రేమలో అర్థం ఉండదు, ఆలోచన కూడా ఉండదు. ఏంటి, ఎందుకు, ఇలాంటి ప్రశ్నలు ఈ ప్రేమలో అస్సలుండవు. మనుషులకి ఇలాంటి ప్రేమలో వచ్చే కాన్సిక్వెన్సెస్ అస్సలు కనిపించవు. రూహీకి కనిపించినట్టు ప్రేమ హద్దులు చూడదు అన్నది మాత్రం నిజం. జాతి మతం చూడదు, రంగు రూపం చూడదు, వయసు చూడదు, క్లాస్ చూడదు. ఎందుకంటే ప్రేమలో పడిన వాళ్ళకి ఇలాంటివంటే కిట్టవు. కానీ ఇలాంటి విషయాలన్నీ ప్రేమ హద్దు దాటనంత వరకే. ఒకవేళ హద్దు దాటిందంటే చాలా ఘోరాలు జరుగుతాయి. ఈ కథలో జరిగినట్టు ముందు రూహీ లీలా ప్రాణాన్ని తీసింది, చివరికి రూహీ ప్రాణం పోయింది. మళ్ళీ ఇంకో కొత్త కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.